అసలు రాహుకాల దీపం అంటే ఏమిటి? రాహుకాల దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి? రాహుకాల దీపాన్ని ఇంట్లో పెట్టొచ్చా? అన్నట్టు ఒక దీపం వెలిగిస్తే మన పనులన్నీ అయిపోతాయిటండి. ఇలాంటి అనేక అనుమానాలు మనలో చాలామందికి ఉంటాయి. ఇప్పుడంతా కూడా కిం అన్న ప్రశ్న ఒకటి ఏర్పడింది. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అని వేదవాక్యం. ఏమిటి, ఎందుకు, ఎలా తెలుసుకోకపోతే తోచదుగా. తెలిస్తేనే చేస్తాం. ఈ తెలుసుకునే క్రమంలో రాహుకాల దీపం అంటే ఏమిటి? నవగ్రహాలలో రవి గ్రహరాజు, ఇది నక్షత్రం. చంద్రుడు ఉపగ్రహం, భూమికి సంబంధించినటువంటి ఒకనొక ఉపగ్రహం. ఇతరములైనటువంటివి కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, శనిగ్రహం. ఇవి 5 గ్రహాలు, స్వయం ప్రకాశకాలు లేనటువంటివి. ఈ అన్నీ తెలిసినటువంటి సనాతనులు ఇంకో 2 జోడించారు, రాహువు కేతువు అని చెప్పేసి. ఈ గ్రహాలు లేవే ఛాయాగ్రహాలు. ఏమిటి వీటి ప్రాశస్త్యం? సూర్యుడిని ఆధారం చేసుకుని భూమి తిరుగుతూ ఉంటుంది. ఇది ఊహాజనిత కక్ష్య. ఈ భూమిని ఆధారం చేసుకుని చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అది కూడా ఊహాజనిత కక్ష్య, లైన్, వృత్తం. ఈ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఈ వృత్తాన్ని, భూమి తిరిగే వృత్తాన్ని ప్రతిరోజు ఈ చంద్రుడు అలా తిరుగుతూ 2 సార్లు ఖండన బిందువులుగా ఈ వృత్త గీతలను ఖండిస్తూ ఉంటాడు. ట్రిగోనామీట్రీ అనుకుందాం కాసేపు, సరదాగా మ్యాథమెటిక్స్ చెప్పుకుంటే త్రిభుజాకారంలో వచ్చే ఒక కోణం. ఇందులో ట్రిగోనామీట్రీ అనుకుంటే ఈ 2 ఖండన బిందువులు 180 డిగ్రీలలో ఉంటాయి. పగటి కాలంలోనే రాహుకాలం ఏర్పడుతుంది. ఈ 2 ఖండన బిందువులు, ఒక బిందువు కేతువని, ఒక బిందువు రాహువు అని గుర్తించిన జ్యోతిష శాస్త్రం ఈ ఖండన బిందువులు ఏర్పడేటటువంటి కాలంలో సూర్య సంబంధితమైన ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి నీడలు మనపైన కనిపించకుండా ఉండి ప్రభావం చూపిస్తాయి. కనుక ఆయా సమయాలలో కాసింత జాగ్రత్త వహించాలి, దైవధ్యానం చెయ్యాలి అంటూ తెలియజేసింది. కనుక రాహుకాలం ప్రతిరోజు ఒకే సమయంలో ఉండదు. ఈ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ వృత్తాకారపు కక్ష్య 27 రోజుల్లో పూర్తి చేసుకోవాలిగా మొత్తం కూడాను. కనుక అలా ఆలోచిస్తే ఈ కక్ష్య రోజులో భిన్న భిన్న సమయాల్లో ఉంటుంది. కనుక సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, ఈ లెక్కన ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, ఇలా 95 నిమిషాల చొప్పున ఏర్పాటు చేసింది. ఈ రోజువారీగా ఉండే సమయాన్ని అత్యాధునికులు గణిత శాస్త్ర రీత్యా లెక్కలు పెట్టి మరీ సూర్యోదయం నుంచి నిర్ధారితంగా అంటూ చెబుతున్నారు. కానండి, అంతగా మనం పాటించక్కర్లా. ఉజ్జాయింపుగా ఆదివారం అనుకుంటే సాయంత్రం 4 నుంచి 6 వరకు ఏం చెయ్యాలి? ఈ సమయంలో కాస్త మౌనంగా కూర్చొని స్నానాదికాదులు పూర్తి చేసుకొని చక్కగా పరిశుభ్రమైన ఉదికిన వస్త్రాన్ని ధరించి ఓ నిమ్మకాయని తీసుకొని మధ్యలోకి 2 ముక్కలుగా చేసుకొని రసాన్ని తీసివేసి ఆ రసం తొలగించిన ఆ నిమ్మ డిప్పల్ని ఇలా బోర్లాగా తిరగమల్లాగా వేసుకొని ఒకదాంతో మరి ఒకటి ఉంచి దేవతారాధన చేసేటటువంటి చోట చక్కగా 9 చుక్కలతో ఒక ముగ్గు వెయ్యాలి, లేదా 5 చుక్కలతో ఒక ముగ్గు, లేదా ఆ అణుసిద్ధాంతాన్ని అనుసరించినట్లుగా 3 వృత్తగీతాలు గీసుకుంటే, దీర్ఘవృత్తాల గీతాలు గీసుకుంటే షట్కోణం ఏర్పడుతుంది. ఇలా షట్కోణంగా ఉండేటటువంటి ముగ్గు వేసి మధ్యలో ఈ నింబడిప్పలను ఉంచి అందులో నువ్వుల నూనె, 2 ఊర్ధ్వం వైపుగా వెలిగేటటువంటి పువ్వొత్తులను ఉంచి వెలిగించి 2 చేతులు జోడించి ఇష్టదేవతాకమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. శ్రీమాత్రే నమ అంటే చాలు, గణపతయే నమ అన్నా చాలు, నమశివాయ పరమాద్భుతం, గురుదేవుల నామస్మరణ మరింత విశేషం. కావలసిందల్లా దైవం పట్ల మనకు ఉండేటటువంటి విశ్వాసాన్ని ప్రకటించడం, ఇది ప్రధానం అండి. ఇలా రాహుకాల సమయంలో నిర్ణీత సమయంలో కూర్చొని ధ్యానం చేస్తే సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అయితే ఇది ఇంట్లో వెలిగించవచ్చా అని అనుమానం కూడా కలుగుతుంది. నిరభ్యంతరంగా వెలిగించవచ్చు.
కాకపోతే ఇల్లు కాస్త శుభ్రంగా ఉండాలి. ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, ఇంట్లో నానా విధములైన పదార్థాలను వ్యంజనాలుగా వంటకాలుగా రుచుగా చేస్తూ ఉంటాం. ఇల్లంతా కూడా వచ్చిపోయే వాళ్ళ సత్రాల్లాగా మారిపోయాయి ఈనాటి కాలంలో. ఇంట్లో ఉండే వాళ్ళ మనసులు పొదస్తమానం కుటుంబ రాజకీయాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇలా కాకుండా ఇంటికన్నా గుడి పదిలం శ్రేష్టం అని పెద్దలు మాట చెప్పారు కనుక సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళేసి ఆలయంలో ఇలా షట్కోణాకారంలో చక్కగా వృత్తంగా ఒక ముగ్గు గీసి దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగుతున్నంతసేపు కొండకు చేరేంతసేపు కైలాసం చేరేంతసేపు దేవతానామస్మరణ చెయ్యాలి. కొండకు చేరిన పిదప చక్కగా ఆ నిమ్మడిప్పలను తీసుకొని ఆ ముగ్గును కూడా స్తండిలాన్ని కూడా నీరు వేసి చక్కగా శుభ్రంగా నిర్మాల్య రూపంలో శుభ్రం చేసి ఈ నిమ్మడిప్పలను సమీపంలో ఉండేటటువంటి పూల చెట్లలో నిమజ్జనం చేస్తేనే రాహుకాల దీపాన్ని వెలిగించిన పుణ్యబలం మనకు లభిస్తుంది. లేకపోతే నిర్లక్ష్యం చూపిన పాపం మనకు వస్తుంది. పుణ్యం ఆశతో గుడికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. మనం శుభ్రం చేసేదెవరు? అర్చక స్వామే. దీపం మనం వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతున్నావా అని చూస్తుంది. ఇంత నిర్లక్ష్యమా అని కూడా అంటుంది. కనుక నువ్వు కూర్చోవాలి, అది లక్ష్యం. నిన్ను కూర్చుండబెట్టే నిమిత్తమే దీపారాధన. ఇలాంటి పవిత్ర భావన ఇంట్లో ఉంటుందో ఉండదో కనుకనే దేవాలయం. ఇంట్లో ఉంటే ఇల్లే శ్రేష్టం, ఇది సమాధానం. కనుక శాస్త్రీయమైన కోణంలో వివేచన చేసి రాహుకాల దీపం అంటే ఏమిటో తెలుసుకున్నాం కనుక అన్ని విధాలుగా పాటిస్తూ దీపారాధన చేద్దాం. దైవ ధ్యానంతో, గురుస్మరణతో, గురువు అనుగ్రహంతో ఆత్మౌన్నత్యాన్ని కలిగి ఉందాం. ఆనందాన్ని పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. శుభమస్తు.